సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల్లో హామీలు ఇచ్చారా అని ప్రశ్నించారు. తాను ఒక్క ప్రాజెక్టును అడ్డుకున్నట్లు రుజువు చూపించాలని సవాల్ విసిరారు. చేతకాని దమ్ములేని సీఎం రేవంత్ రెడ్డి హామీల విషయంలో చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంగా ఏమాత్రం అవగాహన లేకుండా దుందుడుకు వైఖరితో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు మా పార్టీ హామీ ఇచ్చిందా, ఆయన హామీ ఇచ్చాడా? హామీలు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు డబ్బులు ఇస్తేనే నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పాడా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ తీసుకొని ప్రాజెక్టులు రూపకల్పన చేశాడా? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము ఈ రకంగా మరి బ్లాక్మెయిల్ టాక్టిక్స్ చేస్తే లేని విషయాన్ని ఉన్నట్లుగా నేను గత అనేక సంవత్సరాలుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రాజెక్టు అవసరం ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు విషయంలో కూడా నేను మోటివేట్ చేస్తూ ప్రభుత్వంతో మాట్లాడుతూ, సంబంధించిన మంత్రులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాస్తూ డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తున్నాను. ఈరోజు ఈయన మరి ఈ రకంగా బ్లాక్మెయిల్ ట్యాక్స్ చేసి బెదిరింపు రాజకీయాలు చేస్తే భయపడేవాడు ఎవరు లేడు. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ఈయన మాటలు నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదు. ఎప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ రకమైనటువంటి బెదిరింపు రాజకీయాలు చేస్తే నేను ఆయన దయాదాక్షిణ్యాలతో ఇక్కడ పార్లమెంట్కి రాలేదు, కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యం రాలేదు. తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారి తప్ప రేవంత్ రెడ్డి మాటలకు నేను జవాబుదారి కాదు. ముఖ్యంగా ఏదైనా ఒక్క విషయంలోనైనా సరే ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క విషయంలోనే సరే నేనైనా ఏదైనా ఒక ప్రాజెక్టుకు అడ్డుకున్నట్టు నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి. చేతగానటువంటి ముఖ్యమంత్రి, దమ్ము లేనటువంటి ముఖ్యమంత్రి మాటలు చెప్పి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్టు తీస్తే ఆయన ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటాడో ఇంతవరకు లేదు. ఉదాహరణకు మెట్రో ప్రాజెక్ట్ సంబంధించి ఆయన ఏ రకంగా డబ్బులు తెచ్చుకుంటాడు, ఏ రకంగా ప్లాన్ చేస్తాడో ఇంతవరకు తాలేదు.